లకు సంబంధించిన వాళ్ళు మా ఇక్కడ బట్టల షాప్లు మేము సివిల్ కాస్ట్యూమ్ షాప్స్ అమ్ముకుంటాము. మా వాళ్ళకి దౌర్జన్యంగా వచ్చేసి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ప్లస్ సెక్యూరిటీ వాళ్ళని తీసుకొచ్చి ఫ్రీ బోర్డులను ఏర్పాటు చేసి ఆ ఫ్రీ బోర్డుల ద్వారా మాకు ఇక్కడ జీవనోపాధిని కోల్పోయేటట్టు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేసి ప్లస్ ఇంకోటి మాకు పోలీసు వాళ్ళని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ బండ్లను ఆగకుండా ప్లస్ ఇంకొకటి ఇక్కడ బట్టలు తీసుకోకుండా ఈ వండర్ల వారు దౌర్జన్యం చేయడం జరుగుతుంది. వండర్లా ఏర్పాటు కాకముందు 10 సంవత్సరాల క్రితం వాళ్ళు మా ఊర్లకు సంబంధించిన కొంతమంది ఉద్యోగాలతో పాటు ఇక్కడ షాప్లకు సంబంధించిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పడం వల్లనే మేము ఈ యొక్క షాప్ను పెట్టుకోవడం జరిగింది. లేదు ఇంకోటి అదే కాకుండా ఈ ల్యాండ్ సంబంధించిన దాంట్లో మాకు బయట వాళ్ళం కాదు, మేము ఇక్కడ ఓన్ విలేజ్ మాది, మన ఓన్ ల్యాండ్ మాది. ప్లస్ మా ల్యాండ్లో మేమే బట్టలకు సంబంధించి పెట్టుకున్నాము. బయటికి వెళ్ళి వచ్చి ఇక్కడ కిరాయికి ఉండలేదు. ప్లస్ ఇంకోటి మా ఊర్లో పెట్టి ఇక్కడ నుంచో వచ్చి కేరళ నుంచి వచ్చి మా హైదరాబాద్లో మా వంటల్లో మా ఊర్లో పెట్టి వీళ్ళు ఇలా చేయడం దౌర్జన్యం ఇది. కాబట్టి దీని మీద దాదాపు ఒక 40 మంది కుటుంబ ఫ్యామిలీస్ ఉన్నారు. వీళ్ళు దాదాపు ఒక 15 మంది కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయి. వాళ్ళందరినీ కావాలని వంటల వాళ్ళు వీళ్ళకు అన్యాయం చేయాలి, ప్లస్ ఇక్కడ షాపులు తీసేసి వీళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలి, ప్లస్ వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు వాళ్ళు వివరిస్తారు. కాదు ఈ వండర్లో ఎవరు చేసిన పనులను మేము అడ్డుకుంటాం. ప్లస్ ఇంకొకటి మాకు ఈ ల్యాండ్ సంబంధించిన కొంచెం భాగము వండర్లో వెళ్ళే దారి కూడా ఉంది, దాన్ని కూడా మేము మూవ్ చేస్తాం. ఇంకొకటి దీనిలో ఏర్పాటు చేసిన కమాన్ కూడా మా జాగాలో ఉంటుంది. ప్లస్ దాని కింద కేబుల్స్ వైర్ ఏర్పాటు చేశారు, అవి కూడా మా ల్యాండ్లోనే ఉన్నాయి. మేము ఇన్ని రోజుల వరకు మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు కాబట్టి మేము ఏమనలేదు. మాకు ఇబ్బంది కలిగేస్తారు కాబట్టి వెంటనే ఆ కేబుల్స్తో పాటు ప్లస్ వండర్లా సంబంధించిన బోర్డును దాని కమాండ్ నుంచి తొలగించాలి. వితౌట్ ఇన్ఫర్మేషన్ లేకుండా గతంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది, రాత్రి ఏర్పాటు చేయడం జరిగింది. అయినా మేము ఏమనలేదు, ఎందుకంటే ఇక్కడ జీవనోపాధి పొందుతున్నాం కాబట్టి సరేలే అన్నట్టు ఊరుకున్నాం. కానీ ఈరోజు మాత్రం వాళ్ళు చేసిన దౌర్జన్యం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మేము వండర్ల వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు మా ఇక్కడ జరుగుతున్న ఈ షాపుల మీద దౌర్జన్యం చేస్తే ఊరు మొత్తం ఏకమవుతాం. మీరు ఎక్కడి నుంచో వచ్చి మా ఊర్లో మీరు వండర్లా పెట్టి మీరు బతుకుంటా ఇక్కడ లోకల్ వాళ్ళను ఇబ్బందికరంగా చేస్తే మాత్రం మేము సహించేది లేదు. దాదాపు 40 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ రేపు పొద్దున గ్యాస్లో పోసుకొని చనిపోతారు. దానికి వండర్లని పూర్తి బాధ్యత వహించాలి. ఇంకోటి మాకు ఇక్కడ ఎలాంటి పానాజాని జరిగినా ఏం జరిగినా వండల వాళ్ళే పూర్తి బాధ్యత. దీనికి సంబంధించిన విషయంలో మేము తగ్గేదే లేదు. ఇంకొకటి ఈ ఫ్రీ బోర్డులను వెంటనే తొలగియాలి. ప్లస్ మాకు వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాన్ని వెంటనే అరికట్టాలి. ఇంకోటి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. వండర్లా ఓపెన్ అయిన నుంచి మాకు ఇక్కడ షాపులు ఉన్నాయి. మేము ఈ షాపుల మీద బతుకుతున్నాం అనేసి మేము ఇప్పటి వరకు ఒప్పుకున్నాం. ఈ 20-30 కుటుంబాలు ఇక్కడ బతికేది ఈరోజు ఫ్రీ బోర్డులు పెట్టిస్తే మేము ఎట్లా బతకాలి? మేము ఓన్ విలేజ్, ఇక్కడ మా ఓన్ ప్రాపర్ ల్యాండ్ మొత్తం ఇది. మా ల్యాండ్లకేని ఆయన పోయి మమ్మల్ని నుంచి ఇబ్బంది పెట్టడము అది మంచిది కాదు. ఒకసారి ఆలోచించాలి, వాళ్ళు కూడా మాకు న్యాయం చేయాలి అంతే. లకు సంబంధించిన వాళ్ళు మా ఇక్కడ బట్టల షాప్లు మేము సివిల్ కాస్ట్యూమ్ షాప్స్ అమ్ముకుంటాము. మా వాళ్ళకి దౌర్జన్యంగా వచ్చేసి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ప్లస్ సెక్యూరిటీ వాళ్ళని తీసుకొచ్చి ఫ్రీ బోర్డులను ఏర్పాటు చేసి ఆ ఫ్రీ బోర్డుల ద్వారా మాకు ఇక్కడ జీవనోపాధిని కోల్పోయేటట్టు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేసి ప్లస్ ఇంకోటి మాకు పోలీసు వాళ్ళని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ బండ్లను ఆగకుండా ప్లస్ ఇంకొకటి ఇక్కడ బట్టలు తీసుకోకుండా ఈ వండర్ల వారు దౌర్జన్యం చేయడం జరుగుతుంది. వండర్లా ఏర్పాటు కాకముందు 10 సంవత్సరాల క్రితం వాళ్ళు మా ఊర్లకు సంబంధించిన కొంతమంది ఉద్యోగాలతో పాటు ఇక్కడ షాప్లకు సంబంధించిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పడం వల్లనే మేము ఈ యొక్క షాప్ను పెట్టుకోవడం జరిగింది. లేదు ఇంకోటి అదే కాకుండా ఈ ల్యాండ్ సంబంధించిన దాంట్లో మాకు బయట వాళ్ళం కాదు, మేము ఇక్కడ ఓన్ విలేజ్ మాది, మన ఓన్ ల్యాండ్ మాది. ప్లస్ మా ల్యాండ్లో మేమే బట్టలకు సంబంధించి పెట్టుకున్నాము. బయటికి వెళ్ళి వచ్చి ఇక్కడ కిరాయికి ఉండలేదు. ప్లస్ ఇంకోటి మా ఊర్లో పెట్టి ఇక్కడ నుంచో వచ్చి కేరళ నుంచి వచ్చి మా హైదరాబాద్లో మా వంటల్లో మా ఊర్లో పెట్టి వీళ్ళు ఇలా చేయడం దౌర్జన్యం ఇది. కాబట్టి దీని మీద దాదాపు ఒక 40 మంది కుటుంబ ఫ్యామిలీస్ ఉన్నారు. వీళ్ళు దాదాపు ఒక 15 మంది కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయి. వాళ్ళందరినీ కావాలని వండర్ల వాళ్ళు
వీళ్ళకు అన్యాయం చేయాలి, ప్లస్ ఇక్కడ షాపులు తీసేసి వీళ్ళని ఇక్కడ నుంచి ఎలగొట్టాలి, ప్లస్ వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు వాళ్ళు వివరిస్తారు. కాదు, ఈ వండర్లా ఎవరు చేసిన పనులను మేము అడ్డుకుంటాం. ప్లస్ ఇంకొకటి మాకు ఈ దానికి సంబంధించిన కొంచెం భాగము వండర్లా వెళ్ళే దారి కూడా ఉంది, దాన్ని కూడా మేము యూజ్ చేస్తాం. ఇంకొకటి దీనిలో ఏర్పాటు చేసిన కమాన్ కూడా మా జాగాలో ఉంటుంది. ప్లస్ దాని కింద కేబుల్స్ వైర్ ఏర్పాటు చేశారు, అవి కూడా మా ల్యాండ్లోనే ఉన్నాయి. మేము ఇన్ని రోజుల వరకు మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు కాబట్టి మేము ఏమనలేదు. మాకు ఇబ్బంది కలిగేస్తారు కాబట్టి వెంటనే ఆ కేబుల్స్తో పాటు ప్లస్ వండర్లా సంబంధించిన బోర్డును దాని కమాండ్ నుంచి తొలగించాలి. వితౌట్ ఇన్ఫర్మేషన్ లేకుండా గతంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది, రాత్రి ఏర్పాటు చేయడం జరిగింది. అయినా మేము ఏమనలేదు, ఎందుకంటే ఇక్కడ జీవనోపాధి పొందుతున్నాం కాబట్టి సరేలే అన్నట్టు ఊరుకున్నాం. కానీ ఈరోజు మాత్రం వాళ్ళు చేసిన దౌర్జన్యం ఇది కరెక్ట్ కాదు కాబట్టి మేము వండర్ల వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు మా ఇక్కడ జరుగుతున్న ఈ షాపుల మీద దౌర్జన్యం చేస్తే ఊరు మొత్తం ఏకమవుతాం. మీరు ఎక్కడి నుంచో వచ్చి మా ఊర్లో మీరు వండర్లా పెట్టి మీరు బతుకుంటా ఇక్కడ లోకల్ వాళ్ళను ఇబ్బందికరంగా చేస్తే మాత్రం మేము సహించేది లేదు. దాదాపు 40 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళందరూ రేపు పొద్దున గ్యాస్లో పోసుకొని చనిపోతారు. దానికి వండర్లని పూర్తి బాధ్యత వహించాలి. ఇంకోటి మాకు ఇక్కడ ఎలాంటి పానాజాని జరిగినా ఏం జరిగినా వండల వాళ్ళే పూర్తి బాధ్యత. దీనికి సంబంధించిన విషయంలో మేము తగ్గేదే లేదు. ఇంకొకటి ఈ ఫ్రీ బోర్డులను వెంటనే తొలగియాలి, ప్లస్ మాకు వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాన్ని వెంటనే అరికట్టాలి. ఇంకోటి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. వండర్లా ఓపెన్ అయిన నుంచి మాకు ఇక్కడ షాపులు ఉన్నాయి. మేము ఈ షాపుల మీద బతుకుతున్నాం అనేసి మేము ఇప్పటి వరకు ఒప్పుకున్నాం. ఈ 20-30 కుటుంబాలు ఇక్కడ బతికేది ఈరోజు ప్రీ బోర్డులు పెట్టిస్తే మేము ఎట్లా బతకాలి? మేము ఓన్ విలేజ్, ఇక్కడ మా ఓన్ ప్రాపర్ ల్యాండ్ మొత్తం ఇది. మా ల్యాండ్లకేని ఆయన పోయి మమ్మల్ని నుంచి ఇబ్బంది పెట్టడము అది మంచిది కాదు. ఒకసారి ఆలోచించాలి, వాళ్ళు కూడా మాకు న్యాయం చేయాలి అంతే.